దొడ 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 వస్తాను 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 దిలీప్ వస్తాను వస్తాను. అన్నా ఏమైందన్నా? అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా దిలీప్ దిలీప్ లాగేస్తాను దిలీప్. దిలీప్ గాయస్ వాళ్ళు కుత్కొని తిరుగుతున్నారు. నేందే గాయಸ್ ಗಾಯ್ಸ್ ಆ ಹೇರ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಹೇರ್ ನಾನು ಜೂಮ್ ಮಾಡ್ತೀನಿ. ಜಾಸ್ತಿ ಫುಲ್ಲು ಇಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು. ఎవరది? నీ పేరు తెలుసుకోవచ్చు. ನೀವು ಯಾರೋ ಗೊತ್ತಾಗ್ಬೋದಾ? ತಿಳ್ಕೊಬೋದಾ ನಾನು? ಇದು ಅಂತ రుద్రాక్ష మాటలు ఇది పట్టుకోండి, నువ్వు కూడా పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కన్నడలో ఏమో అంతా. ఒక నిమిషం రుద్రాక్ష పట్టుకో 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 పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కూల్ కూల్. ఓం నమ శివాయ, కూల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కీర్తన గారు దయ్యం ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళాను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు गाइस ಮೇವಂತ ದೂರ వెళ్ళినా ಕೂಡ ಲೈಕ್ಸ್ ರಾವಟ್లేదు गाइस. ಲೈಕ್ ಮಾಡಿ गाइस. ಲೈಕ್ ಯಾಕೆ ಹೊಡ್ತಿಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. 2K ಲೈಕ್ಸು ಬರ್ತಿಲ್ಲ गाइस. మినిమం 3K పడుతున్నారు. అಷ್ಟು దూర 600 కిలోమీటర్స్ దూరం వెళ్ళాం गाइस. ఒక బైక్లో మేమిద్దరం 5 గంటలకు మార్నింగ్ స్టార్ట్ అయ్యి 4, 5, 6 ఈవినింగ్ 5 ఆಗಿದೆ. అర్థం ಮಾಡ್ಕೊಳ್ಳಿ गाइस. ప్లీజ్ లైక్ చేయండి गाइस. ఎందుకు లైక్ చేయట్లేదు అర్థం కావట్లేదు. మీ అంత దూరం పోవడానికి మీరు చేసే ఒక లైకే మాకు బూస్ట్ వస్తుంది. మాకు వ్యూస్ మ్యాటర్ కాదు గాయస్. వ్యూసే కాదు గాయస్ మాకు ఇంపార్టెంట్, నాకు లైక్స్ ఇంపార్టెంట్. మేమంతా చేస్తున్నందుకు మా కష్టానికి మీరు లైక్ చేస్తున్నారు, అది మాకు ఇంపార్టెంట్. దిలీపు నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నువ్వు కెమెరా ఆన్ చేసుకుని ఉండు, ఓకేనా? ఒంటరిగా ఉండవు. కెమెరా చేసుకుని బయటకు వెళ్ళేస్తా. ಚಳಿಗೆ ಜಾಸ್ತಿ ವಾಶ್ರೂಮ್ ಜಾಸ್ತಿ ಬರ್ತಿದೆ ಗೈಸ್. వేసుకొనేసే దిలీపు, ఇది వేసుకొనేసే. ఆ టార్చ్ ఇది వద్దులే టార్చ్ మళ్ళీ ఎందుకు ఇస్తావా? ఈ కెమెరా పెట్టేసుకో. పోనీ ఈ కెమెరా పెట్టుకుంటావా? అది లైటింగ్ సరిపోదు అందుకే. ಜಾಗ್ರತ ಲೈಟ್ ಇದೇ ಹೇಸ್ಕೊನಿ ಗಾಯ್ಸ್. ನನಗೆ ಆಗ್ತಿಲ್ಲ, ಒಂಥರ ಬಾಡಿ ಪೇಯ್ನ್ ಗಾಯ್ಸ್. ಬಾಡಿ ಪೇಯ್ನ್ ಥರ ಅನಿಸ್ತಿದೆ. ఒక రకంగా బాడీ పెయిన్ ಗಾಯ್ಸ್.
పడుతుంది ప్రస్తుతం కాదు ఆశ ఉంటుంది చేయడం అలా చెప్తాను. ఎవరది? గాయస్ ఆడ అదిగో. ఏయ్ లైటింగ్ లేదా? ఎవరది? గాయస్ ఎప్పో అన్నా ఏమైందన్నా? కాన్సిద్యా ఎవరది? అన్నా అక్కడే ఉంది కిషోర్. దిలీప్ అడే ఉండు. రావద్దు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. దిలీప్ గాయస్ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ತಿಂತಿದ್ದೆ ನೆಂದೆ ಗಾಯ್ಸ್ ಆ ಹೇರ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಹೇರು ನಾನು ಜೂಮ್ ಮಾಡ್ತೀನಿ, ಜಾಸ್ತಿ ಫುಲ್ಲು ಇಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು. ఎవరది? నీ పేరు తెలుసుకోవచ్చు. ನೀವು ಯಾರೋ ಗೊತ್ತಾಗ್ಬೋದಾ? ತಿಳ್ಕೊಬೋದಾ ನಾನು? ಗಾಯ್ಸ್ ಧೈರ್ಯ ಮಾಡಬೇಕು ಗಾಯ್ಸ್, ಇಲ್ಲಾಂದರೆ ಕಷ್ಟ. ಯಾರದು? ಜೆಂಟ್ಸಾ ಲೇಡೀಸಾ ನೀವು? ಗಂಡ್ಸ್ರಾ ಇಲ್ವಾ ಹೆಣ್ಸ್ರಾ ನೀವು? ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಕ್ಷುದ್ರ ಪೂಜೆ ಮಾಡೋರು ಅಲ್ವಾ ನೀವು? ಇಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಯಾರಾದರೂ ಸಾಯಿಸಿರೋದಾ? ಇಲ್ಲಿ ಯಾಕೆ ಇರೋದು? ಆ ಥರ ಮಾಡಬೇಡ ನೀವು. ಗೈಸ್ ಹೋಗುತ್ತಾನೆ ಗೈಸ್ ಯಪ್ಪ. ఏయ్ అన్నా ఏమైందన్నా? ఒక నిమిషం దిలీపు, అక్కడే ఉండు. నేను చెప్పేందుకు అక్కడ రావద్దు దిలీపు. దిలీపు ಹೊರಗಡೆ ಇದ್ದಾನೆ, ಅವನು ನೋಡಿದ್ರೆ ಭಯ ಬೀಳ್ತಾನೆ. నీకేం కావాలి? ఇక్కడ ఎందుకు మనుషుల్ని హింసిస్తున్నావు? నీకేం కావాలి? ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏం కావాలి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వీళ్ళు ఏందో సౌండ్ పడుతూ ఇల్లు ఏదో ఇది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు అక్కడ ఇవి రొబ్బలే ఎలా? దిలీపు అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా దిలీప్ లాగేస్తాను. దిలీపు త్వరగా దిలీప్. అన్నా ఏమైందన్నా? త్వరగా దిలీపు. అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? ఏమైందన్నా? అక్కడి నుంచి లాగింది దిలీపు. ఇక్కడ ఉంది దయ్యము, నన్ను లాగింది అది కాదు. ఇక్కడ కూర్చొని దిలీపు దయ్యము. ఎక్కడన్నా? ఇక్కడ కూర్చొని. నీకేం కాలేదన్నా? రాకపోయింది దిలీపు. ఇదంతా లాగింది చూడు, ఇదంతా లాగింది, ఇక్కడ వరకు లాగింది దిలీపు. పెయిన్ ఏమన్నా? దిలీపు వైబ్రేషన్ వస్తాను దిలీపు. ఎవరో ఉన్నారు దిలీపు ఇక్కడ. ఎవరది? నేను ఇక్కడ చూశాను మిమ్మల్ని. ఇదేమో అయింది. ఇది కూడా కింద పెట్టేసి రాకేసిన నేను సరక్ అంటుంది ఇది. ఎక్కువ ఏదో ఉందన్నా. ఏడుస్తాను దిలీపు. ఎక్కడ ఏడుస్తున్నట్టుందా? వైట్గా వస్తాను దిలీప్, వస్తాను. ಶೂ ಸರಿಯಾಗಿ ಹಾಕೊಂಡಿಲ್ಲ ಗೈಸ್, ಅಲ್ಲಿಂದ ಬರ್ತಿದೆ. ఒకటి కాదు కదా దిలీపు, 2-3 వస్తున్నాయి దిలీపు. వెళ్ళిపోదామన్నా. మీకు అదేనేమో రాకపోయిందన్నా. ఏం చేద్దామా? దడ దిలీపు కూర్చో. గైస్ మేము రుద్రాక్ష మాల లేదు దిలీపు, నేను వచ్చి మర్చిపోయాను రుద్రాక్ష మాల వేసుకో. అన్న తెచ్చింటే బాగుండన్న, ఇప్పుడు తెచ్చింటే బాగుండండి అన్న. రుద్రాక్ష మాల అక్కడ ఏదో ఉందన్న, లోపలికి రావడానికి కష్టమైతే దిలీపు. అది
లోపల ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏ ఏడు గాయస్ 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 అరుపులు గాయస్. వినిపిస్తుందా అన్నా? అవునన్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గాయస్ ఇది చుచ్చుకోండి, ఇదే రండి. వా చుచ్చుకొని పుట్టింది అది దిలీప్ అన్నా ఏమైందన్నా? చుచ్చుకొని వేసింది. ఎట్లా లాక్కో వెళ్ళిపోయిందన్నా మీకు? అంత దూరం లాగింది తెలుసా. నువ్వు రావడమే మీకు ఎలా అనిపించింది అన్న? ఏంది ఎలా అనిపించింది? నాకు అయిపోయిన పని అయిపోయింది అనుకోండి. చూడు ఇదంతా లోపలంతా లోపలంతా గుచ్చుకున్నాయి రాళ్ళు దిలీపు. మంట గాయస్, మంట వేస్తాను గాయస్, మంట చాలా మంట వస్తుంది. ఇదంతా ఉందా గబ్బు? ఇక్కడ ఎంత ఉంది చూడండి. అబ్బా, నేను ఎంత వీలైతే అంత అనేసి పైకి లేస్తున్నా. కాళ్ళు పైకి ఒక్క కాలే లాగుతుంది, ఒక కాలే. కింద నుంచి ఈ చెయ్యి కింద పెట్టినా ఈ కెమెరా తిప్పడానికి కూడా అవ్వట్లే. ఏముందని తిప్పడానికి టక 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 లాక్కొని పోతుంది. ఎట్లా గాయస్ ఇంకంದ್ರೆ పుష్ 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 అంట, సర్రన లాక్కొని పోవట్లే. పుష్ 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 అంట, ఇంగే 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 లాగింది. నాకు బాగా అర్థమవుతుంది ఎలా లాగుతుంది అనేది. అది గాయస్ దిలీప్ స్పర్శ ఎలా ఉంది తెలుసా? లోపల ఉన్న బోన్ని పట్టుకుని ఉన్నట్టు, పైన ఉన్న మనిషిని కాదు, చర్మాన్ని కాదు, లోపల ఉన్న ఎమగని పట్టుకొని లాగుతున్నట్టు ఉంది. కరెక్ట్గా అలాగా ఉండింది. నా ಇಲ್ಲಿಗಡೆ ಇನ್ಸೈಡ್ ಇರೋ ಬೋನ್ ಇರತ್ತಲ್ವಾ, ಸೊ ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡಿರೋ ಥರ ಇದೆ ಆತ್ಮ, ಹಂಗಿದೆ ಗಾಯ್ಸ್. వాటర్ తాగండి అన్న, కొన్ని వాటర్ తాగండి. తెలిపు ఇదంతా గుచ్చుకున్నాయి వాటర్ తెలిపు దాంట్లో నన్ను వాటర్ తాగండి. ఇది అయిపోయి మనం పోయేంతవరకు ఉండాలి కాదు నీళ్ళు. వెళ్ళిపోదామంటావా అన్న? వెళ్ళిపోదామన్నా. ఉండడం కష్టం ఉంటావా? కాయస్ నమ్మకే మీకు లాక్ వెళ్ళిపోయింది, బ్యాకప్ ಇಲ್ಲ. ఇంకా మనం వదలదన్నా, ఇక్కడికి తెలిసిపోయింది మనం వచ్చినామని ఇక్కడికి. ನಮಗೆ ಇಲ್ಲಿ ಬ್ಯಾಕಪ್ ಇಲ್ಲ ಗ್ಯಾಸ್. మ్యాటర్ ఏంటంటే బ్యాకప్ ಇಲ್ಲ, అది మ్యాటర్. మేమిద్దరమే చేసుకోవాలంటే కష్టం గాయస్, బ్యాకప్ లేదు. సో ఇది భయంకరమైన లొకేషను, నాకు బాగా అర్థమైపోయింది. పోదామా? ఏదో అంటాను ఇక్కడే ఆడ ఉంది, ఇక్కడ ఇట్లా నెట్ అడ్డం ఉంది, తీయకూడదు తెలుపు. రుద్రాక్ష మాటలు ఇది పట్టుకోండి, నువ్వు కూడా పట్టుకో. ఓం నమ శివాయ, ಓಂ ನಮ ಶಿವಾಯ. ಕನ್ನಡಲ್ಲಿ ಏನೋ ಅಂತಾನೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನೋ ಅಂತಿದೆ. ಅದು ಕನ್ನಡ ಕಾದದು, ಕನ್ನಡ ಕಾದದು, ಅದೇನೋ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಏನೋ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅದು ಕನ್ನಡ అయితే కాదు, ఏదో మంత్రం అనుకుంటాను. అవునన్నా, నా కుక్కలు కూడా అరుస్తున్నాయి, ఏదో ఉందన్న. నాయి గారి భక్తి ಇದೆ. నేను పోయేటప్పుడు కుక్కలు అరుస్తాను నేను. అదే టైంకి నాకు డౌట్ వచ్చా, ఏదో ఉంది అన్నప్పుడు తిరిగినప్పుడు కూర్చొనింది. ఎలా కూర్చోని తెలుసా? ఆడ మట్టు ఉందన్న, మట్లో బాగా కూర్చొంది. అది ಆ ಸೈಡ್ కదా, ಆ ಲಾಸ್ಟ್ ಗೈಸ್ ನಾವು ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ನೋಡಿರುವಾಗ ಮಟ್ಟಿಯಲ್ಲಿ ಮಿಟ್ಟಿ ಇದೆ, ಮಿಟ್ಟಿ ಮೇಲೆ ಒಂದು ಕುತ್ಕೊಂಡಿದೆ, ಇನ್ನೊಂದು ಟಕ 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 ರನ್ನಿಂಗ್ ಥರ ಬರ್ತಿದೆ. ಜಾಸ್ತಿ ದೆಬ್ಬಗಳಿದೆ ಗೈಸ್. ನಾವು ಅದು బైక్లో వెళ్ళాం కదా, అది చేసాం చూడు బైక్లో వెళ్ళి మొన్న 11 మైల్స్ ఛాలెంజ్. అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యామో దానికి మించి భయంగా ఉంది. ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಭಯಂಕರವಾಗಿದೆ. ಸೊ ನಾವು ಇಲ್ಲಿಂದ ಹೋಗೋದೇ ಬೆಟರ್ ಅನ್ಕೊತಿದ್ವಿ ಗೈಸ್. ನೀವೇ ಹೇಳಿ ನಾವು ಹೋಗ್ಬೋದಾ ಇಲ್ವಾ? ನಮ್ಮ ಬ್ಯಾಕ್ ಸೈಡ್. ಓಂ ನಮ ಶಿವಾಯ, ಓಂ ನಮ ಶಿವಾಯ, ಓಂ ನಮ ಶಿವಾಯ, ನಮ ಶಿವಾಯ. ನಾವು ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ.
ನಮ್ಮನ್ನೇನು ತೊಂದರೆ ಮಾಡಬೇಡ ಅಂದರೆ ಹೋಗಿಬಿಡ್ತೀವಿ. ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತಿದೆ. ಇವನಿದ್ದಾನೆ, ನಾನು ಒಬ್ಬನೇ ಇದ್ದು ನಮ್ಮ ಥರ ಯೂಟ್ಯೂಬರ್ ಯಾರಾದರೂ ಬಂದರೆ ನಾವು ಅದಕ್ಕೋಸ್ಕರ బతికితీవల్వా ఏనాದರೂ ಆಗಲಿ మేము యూట్యూబర్ల తర లాగా వచ్చిందంటే యూట్యూబర్లతోనే వచ్చిందంటే నాకు భయం లేదు, వాళ్ళకు ఏమైనా నాకేమైనా భయం లేదు. కానీ ఒక టీమ్మేట్ని సంబంధం లేని పర్సన్ని నేను తీసుకొచ్చాను. సో నేను రిస్క్లో పడాలని అనుకోవట్లేదు. ఏమో నిజంగా ఉందా లేదా అని చూడడానికి ఇతను డేర్ చేశారు కాబట్టి ఇతని సేఫ్టీ నాకు ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಇವ್ರ ಸೇಫ್ಟಿ ನನಗೆ ಜಾಸ್ತಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಕಾಮೆಂಟಲ್ಲಿ ಹೇಳಿ ಇದು ನಾವು ಮಾಡಿರೋದು ತಪ್ಪು ನನಗೆ ಅನಿಸ್ತಿದೆ ಫಸ್ಟ್ ಟೈಮ್. ಯಾಕೋ ಇಷ್ಟು ದೂರ ಗೊತ್ತಿದ್ಲೇ ಇಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ವಿ. ಫಾರೆಸ್ಟ್ ಒಳಗಡೆಗೆ ಬರೋಗೆ 12 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಮೇಲೆ ಬಂದಿದ್ವಿ. ಬೈಕಲ್ಲಿ ಇಷ್ಟು ದೂರ ಬರೋದಂದರೆ ಮಾರ್ನಿಂಗ್ 5 o'clock ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ನಾವು ರೀಚ್ ಆಗೋಗಿ ಇಷ್ಟು ಆಗಿದೆ, ಮಿಡ್ ನೈಟು. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಏನು ಅನಿಪಿಸಲ್ಲ గైస్, ఏదో సౌండ్ వస్తూనే ఉంది. ಅಲ್ಲಿ ಏನೋ సౌండ్ ఇక్కడ వచ్చింది చూసేసినట్లున్నాయి దయ్యాలు. అందుకే అవి వదిలిపెట్టవు మనం. ఇంకా మనం బయట పోతే పట్టుకుంటాయి. ಗೈಸ್ ಏನು ಮಾಡಬೇಕಂತ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ನಮಗೈತೆ. ನಮಗದೇ ನಾವು ಇಷ್ಟು ದೂರ ನಾವು ರಿಟರ್ನ್ ಹೋಗಬೇಕು ಬೈಕಲ್ಲಿ, ಅದು ಥಿಂಕ್ ಮಾಡ್ತೀನಿ. ಬೆಳಕು ಬಂದರೆ ಹೋಗ್ಬೋದು గైస్. వెళతారు వస్తే డే అయిపోతే మార్నింగ్ అయితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలా, ప్యాక్ చేసుకునే సిచ్యువేషన్లో మాకు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అదే అర్థమవుతుందా నీకు? అది నేను ఆలోచిస్తాను. డే టైం అయితే వాటి శక్తి ఉండదు, అట్లా ఆలోచిస్తున్నాను నేను. నైట్ కదా, ಅದೇ ಆಲೋಚಿಸ್ತೀನಿ. ಗೈಸ್, ನಮ್ಗಾದರೆ ಹೋಗಬೇಕು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ರುದ್ರಾಕ್ಷ ಇವರಿಗೆ ಕೊಡ್ತೀನಿ. ನನ್ನ ಹತ್ರನೂ ಒಂದು ರುದ್ರಾಕ್ಷ ಇದೆ, ಬಟ್ ನಾನು ಹನುಮಾನ್ ಚಾಲೀಸ ನಾನು ಫೋನಲ್ಲಿ ಹಾಕ್ಕೊತೀನಿ. ಫೋನಲ್ಲಿ ರಿಕಾರ್ಡ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ಫೋನಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡು ನಾನು ಇದೆಲ್ಲ ಸೆಟಪ್ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ. ಇದು ರುದ್ರಾಕ್ಷ ಇವರೇ ಹಾಕ್ಕೊತಾರೆ. సో ఓకేనా దిలీపు, వెళ్ళిపోదామా? గైస్, ఆ కామెంట్లో చెప్పండి. మేము ఫోన్లో పెట్టుకొని ఇతనికి రుద్రాక్ష మాల ఇచ్చేసాను. ఫోన్లో నేను హనుమాన్ చాలీసా పెట్టుకొని ఇదంతా సెటప్ తీసేసి బ్యాగ్లో పెట్టుకొని మొత్తం సెటప్ ఏది మిస్ కాకుండా అన్నీ ఎత్తుకొని పోవాలి. ఎత్తుకునే గ్యాప్లో ఏం జరగచ్చో నాకు తెలీదు. ఇతన్ని షూట్ చేయమంట ఒక కెమెరాతో. ఓకేనా దిలీపు? ఏం జరిగినా నువ్వు ఓం నమ శివాయ అంటూనే ఉండు. ఓకేనా గైస్, వెళ్తున్నాం. ఓం నమ శివాయ అంటూనే ఉంటాడు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ. ఇక్కడే నేను అన్ని సెటప్ చేసుకునేస్తా. ఓకే, ఇది కూడా అవసరం లేదు కదా మనకు. ఇది కూడా అవసరం కాదు. సో ఆ బ్యాగ్ ఇచ్చి, చిన్న బ్యాగ్. ರುದ್ರಾಕ್ಷ ಮಾಡಿದೆ, ಕವರ್ ಜೋಡಿ ಬೇಕು. ಜಾಸ್ತಿ ಇರೋಕ್ಕಾಗಲ್ಲ ಗೈಸ್. ಇಲ್ಲಿ ನಮಗೆ ಪಕ್ಕಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರ್ಬೋದು, ಅದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ఎక్కువ ఉండడానికి కూడా అవ్వదు గైస్ ఇక్కడ. మేము చాలా ఇంపార్టెంట్. ఇది నైట్ విజన్ పెడదాము నైట్ అనుకుంటుంది నేను, అదిని మర్చిపోయా. ఏమవుతుందో నాకు అర్థమే కాదు ఇది నిజంగా. ఇది కూడా ఎత్తేద్దాము. మిగిలిపోయిన చికెన్ ఉంది కదా, మిగిలిన చికెన్ కూడా ఉంది. అది కూడా ఇంటికి ఎత్తుకొని పోవాలి, లేదంటే బయట నా కుక్కలు అంటే వేసేద్దాం. అంతే కదా? అంతే. ಗೈಸ್, ಅಳ್ತಿದೆ ಗೈಸ್. ಅಲ್ಲಿ ಏನೋ ಕ್ವಾರಿ ವರ್ಕ್ ಆಗ್ತಿದೆ ಗೈಸ್. ಒಂದು 2.5 ಕಿಲೋಮೀಟರಲ್ಲಿ ಏನೋ ಕ್ವಾರಿ ವರ್ಕ್ ಆಗ್ತಿದೆ. టార్చ్ ఇది మన దగ్గర ఉండాలి పోయేటప్పుడు. ఓకేనా? స్వెటర్ ఆ కవర్లో పెట్టుకోవాలి. స్వెటర్ అది కూడా అది బయట ఉండాలి, అది అవసరం లేదు. ఇక్కడ లైట్ ఓకే.
ಗಾಯ್ಸ್ ನಾವು ಆಚೆ ಹೋದ ಮೇಲೆ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಬರ್ತೀವಿ, ಯಾಕಂದರೆ అనవసరವಾಗಿ ఫుటేజ్ ಬೇಡ, అనవసరంగా ఫుటేజ్ అవసరం లేదనేసి ఇదంతా సెటప్ చేసి అతను కూడా హెల్ప్ తీసుకొని నేను ఫినిష్ చేసుకున్నాను. గాయస్ బ్యాక్ ప్యాక్ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡೆ, నియర్లీ 25 minutes ಆಯಿತು. 25 minutes గాయస్ ఇది ప్యాక్ చేసుకోవడానికి. మొత్తం చూసుకున్నాము ఏమైనా మిస్ అయినామా అనేసి. ఇప్పుడు 1.5-2 kilometers దగ్గర మేము వాక్ చేయాలి. రూట్ గుర్తుందా పిలుపు అన్న? అక్కడ ఒక చెట్టు పెట్టినాం మనము గుర్తుకి. మనం ఇట్లా వచ్చింది. ఇప్పుడు పాములు ఉంటాయి, తీసుకొని పోవాలి. పిలుపు నేను ముందర వస్తా, వెనకాల ఇట్లా వచ్చింది అన్న. ఇట్లా అంట. చెట్టు ఉందా? అదే కదా అన్న చెట్టు దగ్గర అన్న. ಗಾಯ್ಸ್ ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ నీట్గా మాట్లాడుతీవి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా మాట్లాడతాం గాయస్. డిఫరెంట్గా అమ్మయ్య అది క్వారీ వర్క్ జరుగుతాం కదా, వాళ్ళేమో ఇంత దూరం అప్పటి నుంచి వస్తానే నిన్న పిలుపు ఇట్లా. అవునన్నా. ಹೆಲೋ ಗಾಯ್ಸ್, ನಾವು 2 kilometers ಮೇಲೆ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಆ ಟ್ರಾಕ್ಟರ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, అదే రూట్ అంతే, అಷ್ಟು దూర ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ఇక్కడికి వచ్చాము గాయస్. ఆ ట్రాక్టర్ అతనితో మాట్లాడుకున్నాం, చెప్పాము ఇట్లా ಕನ್ನಡలో. ಸೊ ಓಕೆ ಅಂತ. ಸೊ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರೋರು ಹೆಸರು ಹೇಳಿದರೆ ಅವರು ಓಕೆ ಹೋಗಿ ಅಂದಿದ್ದಾರೆ. ಮತ್ತು ಏನು ಮಾತಾಡಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾ ಸಂಸ್ಥೆ ಅಲ್ವಾ. ಸೊ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿಂದ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು 12 kilometers ಜರ್ನಿ ಇರೋದು. 3 ಮೇಲೆ ಆಗ್ತಿದ್ದೆ ಟೈಮು. ಫುಲ್ಲು మంచి సీట్ చూడండి, ఇది ఇంకాಗಿದೆ అಷ್ಟು. మేము ఇంకా క్లీన్ చేసాము. మీటర్ ನೋಡಿ ಹಿಂಗಾಗಿ ఈ చలి కొనలేం గాయస్ ఎక్కువ సేపులో, అందుకే మేము బయలుదేరుతున్నాం గాయస్. సో ನಾವು అదే గాయస్ ಹೇಗಿದೆ ಅಂತ. ಇದು ಜಾಸ್ತಿ ಭయంಕರ లొకేషను. 6 - 5 = 2 అంటే ఒక టీమ్తో వచ్చి చెయ్యాల్సింది. మేము అన్నీ ఇలాగే చేస్తున్నాం, ರಿಸ್ಕ್ ಈ ಥರನೇ ಮಾಡ್ತಿದ್ವಿ. ರಿಸ್ಕ್ ನಾವು ಇಬ್ಬರೇ ಮಾಡೋದು, ಇಲ್ಲ ಒಬ್ಬನೇ ಮಾಡೋದು, ಅದೇ ನಮ್ಮ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಅನ್ಕೊಳ್ಳಿ, ಇಲ್ಲ ನಮ್ಮ ಚಾಲೆಂಜ್ ಅನ್ಕೊಂಡು ಮಾಡ್ಕೊತಿದ್ವಿ. ఏమైంది ఆ రుద్రాక్ష నీ దగ్గర ఉన్నది దీపు, ఓకేనా? సరే, అట్లే ఉన్ని మర్చిపోవద్దు. వెళ్ళి అంతవరకు మనకు వెనక రాకూడదు, ಓಕೆನಾ? ಅವ್ರು ಏನಂತಿದ್ದಾರೆ ಅಂದರೆ, ಈ ಥರ ಲೊಕೇಶನಲ್ಲಿ ಯಾಕೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಈ ಥರ ಇರಬೇಡ ಅಂತ ಹೋಗ್ಬಿಡಿ ఇల్లింద అంతే. అది ಮಾಡೋకే ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. అది చేయడానికి వచ్చావు అని అనుకో, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా అంటే ಕನ್ನಡಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಈ ಥರ ಅವನಲ್ಕೋ ಹೌದಾ ಓಕೆ ಅಂತ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರು. ನನಗೆ ಅವ್ರು ಹೇಳೋ ಅವನ ఎక్స్ప్రెషన్ ನೋಡಿದರೆ భయ ಆಗಿತ್ತು ನನಗೆ. ఏం దిలీపు భయం అయింది కదా మన ఎక్స్ప్రెషన్ చూస్తానే. అట్లా అయిపోయింది కదా. వెళ్ళిపోండి అన్నాడు. ఫస్ట్ ఆ సంస్థ అనల్కో గమ్మునైపోయాడు. ఆ సంస్థ నుంచి వచ్చామనల్కో గమ్మునైపోయాడు. సో వాళ్ళకి సంబంధించిన వాడే ఉండొచ్చు, చెప్పలేము కదా. చాలా ఉన్నాయి ట్రాక్టర్లు అక్కడ కూడా. ఓకే గాయస్, ఈ ಥರ ಮಾಡಬೇಡ, ఇలాంటి ప్లేస్లో ఇలాంటివి చేయకూడదు. ఏ యూట్యూబర్ అయినా సరే మా అలాగా మేము చేసిన దేనిలాగా చేయకూడదు. నాకు చూడు ఇప్పటికీ మంటగా ఉంది గాయస్. ఇవాగలు ಅದು సిగ్నల్ ఇప్పుడు వచ్చింది దిలీపు. ಸೊ ಓಕೆ ಗಾಯ್ಸ್, ಅಮ್ಮ ಕಾಲ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಶೂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಮಾರ್ನಿಂಗ್ ಅಲಾರ್ಮ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೇಮೋ ನಮ್ಮ ಮಮ್ಮಿ, ಈ ಟೈಮಲ್ಲಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಓಕೆ, ಎತ್ತಿ ಮಾಡ್ತೀನಿ. ಓಕೆ ಗಾಯ್ಸ್, ಬಾಯ್. అన్న ఇక్కడ ఏదో లాగినట్టుందన్న, పట్టుకుంటుంది. నా వల్ల కావడం లేదన్నా. అన్న ఏమైంది ఇప్పుడు?
ఏదో లాగుతున్నట్టుందన్న, పట్టుకునేసింది, లేయలేకపోతున్నా. ఏ రుద్రాక్షడా అన్న రుద్రాక్ష అప్పుడే కవర్లో పెట్టేసిన అక్కడ. అమ్మా యా కవర్లో పెట్టావు? అక్కడ బైక్ దాంట్లోనే పెట్టినా, బైక్లో. పౌచ్లో పెట్టావా? అవునన్నా. ఏంది దిలీపు? నా వల్ల కావడం లేదు. ఒక నిమిషం రుద్రాక్ష పట్టుకో 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 పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, కూల్ కూల్ ఓం నమ శివాయ, కూల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై హనుమాన్. ಗೈಸ್ ದೆವ್ವ ಇವನ್ನ ಹಿಡ್ಕೊಂಡಿದೆ, ಹಿಂದೆ ಕೂತ್ಕೊಂಡಿದೆ, ಅದನ್ನು వెనకాలే కూర్చోంది గైస్. నాకు అర్థమైంది హనుమాన్ చాలీసా, అందుకే నేను చాంటింగ్ ಮಾಡ್ತೀನಿ హనుమాన్ చాలీసా, అందుకే నేను చెప్తున్నాను. సో ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు వాటర్ ఉంది కదా, తాగుతావా? వాటర్ రుద్రాక్ష తీయద్దు దిలీపు, వెళ్ళేంత వరకు, మెయిన్ రోడ్కి వెళ్ళేంత వరకు 3 సార్లు ఉమ్మేద్దాం, ఓకేనా? ఎనికి చూడకుండా 3 సార్లు ఉమ్మేసి వెళ్ళిపోయేది, ఓకేనా? ఓకే అన్న. అబ్బా పట్టుకో. ఈ జర్నీ ఫుల్, ఓకేనా? చెప్పినా కదా, మొత్తం అక్కడి వరకు వెళ్ళేంత వరకు బైక్లో ఈ షూట్ చేయి, ఓకేనా? నీట్గా వేసుకో మాల వేసుకో, ఓకే. ఈ కెమెరా పట్టుకో, ఓకేనా? ఇప్పుడు అన్న ఓకే అన్న. మన చుట్టూ ఏదో ఉంది తెలియదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. టార్చ్, చిన్న టార్చ్, ముళ్ళు కదా అన్న. ముందే ముళ్ళ చెట్టు అన్న. ఎక్కించాను ఇంతకుముందు. లేదు అన్న. ఓకే అన్న. ఓకే కూర్చో దిలీపు. బ్యాగ్ వెనక్కి తీసుకో నీట్గా, బ్యాగ్ దాని మీద పెట్టుకో, బరువు ఉండకూడదు, ఓకేనా? ఓకే అన్న. బయటకు వచ్చేసాము, ఇప్పుడు కూడా అటాక్ చేస్తానంటే ఎంత పవర్ చూడు. లైట్కి పురుగులు కలుస్తున్నాయి ఎంత కూర్చుంటాను. ఓకే రెడీనా? ఓకే అన్న. ಆನ್ಲೈನ್ పెట్టుకో ಬನ್ನಿ. ಇದು ಬೈಕು ಇದು ಮೊಬೈಲ್ ಗಾಯ್ಸ್ ನಾವು ಹೋಗ್ತಿದ್ದೀವಿ ರುದ್ರಾಕ್ಷ